డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఇందులో ముంబై వ్యాపారి యొక్క హస్తం ఎలాగుంది, ఆయన మాయాజాలం ఏ రకంగా పనిచేసింది అనేది సిట్ ఈ రోజున బయటకు తీయడం జరిగింది. ఆయన్ను కూడా ఈ స్కామ్లో A49గా చేర్చి రేపో మాపో అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ముంబైలో ఆయనకు అన్ని డొల్ల కంపెనీలు ఎక్కడున్నాయి, గతంలో జ్యువెలరీ షాపుల గురించి కానీ జ్యువెలరీ కంపెనీల గురించి కానీ బయటకు వచ్చిన దాన్ని తీగలాక్కుంటూ వెళ్తే సిట్టికి ఈ రోజున అసలైన వ్యక్తి దొరికాడు. అంటే ఇక ఈడీ ఎంట్రీ అవ్వటానికి, ఇందులో పెద్ద స్థాయిలోనే అరెస్టులు జరగడానికి మొత్తం సిద్ధం చేయబడుతుంది అనేదైతే ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంది. ఇంతకీ ఎవరా ముంబై వ్యాపారి, ఆయన చేసిన పని ఏమిటి, గతంలో ఆయన తాలూకు మూలాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ ముంబై వ్యాపారి ఎలా దొరికాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో బాగా వైరల్ అవ్వాలి అనుకుంటే కిందనున్న హైప్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఇక లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే గత నెల రోజులుగా చూసామంటే ఒక్కడుగు కూడా ముందుకు పట్టడం లేదు. ఇక దాంతో పాటుగా అసలు ఈ నిందితులకి వరుసపెట్టి బెయిల్ రావటం, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ్ రెడ్డి, ఇక మిథున్ రెడ్డి తోటి బెయిల్లు ఇక వరుసగా మొదలైపోయాయి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వస్తాడు, రాజకేశ్ రెడ్డి కూడా బయటకు వచ్చేస్తాడు అనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రభావం ఎంతగా పనిచేసింది, కీలకమైన వ్యక్తులైన జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు వీళ్ళ ద్వారానే జరిగాయి, ఈ మనీ మొత్తం అంతిమ లబ్ధిదారికి వీళ్ళ మూలానే చేరాయి అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో కృష్ణమోహన్ రెడ్డో, ధనుంజయ రెడ్డో, గోవిందప్ప బాలాజీనో, మిథున్ రెడ్డో వీళ్ళు మాత్రమే బెయిల్ పైన బయటకు వచ్చారు. అది చాలా విచిత్రమైన అంశం. ఇందులో ఎంత రాజకీయం పనిచేసింది అని అంటే, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినాడు, ఇంటర్మ్ బెయిల్ వచ్చినాడే అందరూ కనిపెట్టేశారు ఈయన ఢిల్లీ వెళ్ళి అన్నీ చక్కబెట్టేసుకుంటాడు అని. దాంతో మిథున్ రెడ్డి ఈ రోజున బయటకు రావటమే కాదు, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం కోసం మన భారతదేశం నుంచి వెళ్ళిన ఎంపీలలో ఈయన కూడా ఒకడు ఉన్నాడు. ఒక నిందితుడుగా ఉన్న ఈ వ్యక్తి ఐక్యరాజ్య సమితికి వెళ్ళి లా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలన్నీ ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే ఇందులో మరి ప్రభుత్వం సరిగా పట్టించుకోవటం లేదా, లేకపోతే ఆ లాయర్ల టీము సరిగా పనిచేయటం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న ఈ తరుణంలో సిట్టు గతంలోనే ముంబై వెళ్ళి ఈ డొల్ల కంపెనీలు ఏవే ఉన్నాయి అనేది మొత్తాన్ని వెరిఫై చేసుకుని మొత్తం ఐడెంటిఫై చేసి వాటన్నిటిని వివరాలు పట్టుకొచ్చారు. అందులో చాలా జ్యువెలరీస్ కంపెనీలు ఉన్నాయి, జ్యువెలరీ మార్టులు ఉన్నాయి. అందులో కనికా జ్యువెలరీస్, కనికా జెమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా ఒకటి ఉంది. అందులో అసలు ఆ కనికా దీనికి ఎండీగా ఉన్న గతంలో ఉన్న అనిల్ బాబులాల్ చోక్రా అనే ఒక వ్యక్తి ద్వారానే అసలు ఈ మనీ లాండరింగ్ మొత్తం జరిగింది. వీళ్ళు బ్లాక్ రూపంలో ఉన్న సొమ్ము మొత్తాన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర చూపించి దాన్ని వైట్గా చేసుకోవటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. ఈ సొమ్ముని ఎన్నికల్లో వాడినప్పుడు, లేకపోతే కట్టలు వెంకటేష్ నాయుడు లెక్క పెట్టుకుంటున్నవో, లేకపోతే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో దొరికినవో ఇవన్నీ చూసిన తర్వాత మీరు చెబుతుంది 3200 కోట్లు అయితే ఇక్కడ కనీసం 50 కోట్లు కూడా కనిపించటం లేదే అని చాలా రకాలైన వ్యాఖ్యలు కూడా బయటకు రావడం జరిగింది. ఇందులో ఎన్ని రూపాల్లో మనీ లాండరింగ్ జరిగింది, మనీ మొత్తం ఏ రకంగా అనేక డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ ఎలా జరిగింది అనేది కూడా కనిపెట్టాల్సిన అవసరం ఈరోజు సిట్టు మీద ఉంది. ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నిందితుల మీద ఉంటుంది. కానీ సిట్టు లాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇదిగో ఈ రకంగా జరిగిందనేది ఖచ్చితంగా వీళ్ళే ఆధారాల సైతంతో చూపించాలి. మరి కోర్టులో ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తున్నారో కానీ మీడియాలో మాత్రం విస్తృతంగా వస్తున్న వీడియోలు, ఆధారాలు ఇవన్నీ చూస్తుంటే ప్రజలకే మైండ్ పోతుంది. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరేంటి అని. అంటే ఇంకా కీలకమైన ఆధారాలు వేటినైనా పట్టుకోవాలి అని సిట్ ఆగిందా అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కేంద్రంలో ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి. ఇందుకనే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా ఉండే వాళ్ళందరూ బెయిల్ పైన బయటకు వచ్చేశారు.
ఇక మరి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? ఎందుకంటే సిట్ ఆరోపణ ప్రకారమే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఆ అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయకుండా మరి కేసు పూర్తవుతుందా? అయ్యే సమస్యే లేదు. అసలు ఇవి లిక్కర్ కంపెనీల నుంచి తీసుకున్న 3,200 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారమే మాట్లాడుతూ ఉన్నారు కానీ అసలైన కుంభకోణం ఇంకా చాలా పెద్దది ఉందని 25,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని పార్లమెంట్లో మరి లావు కృష్ణదేవరాయలు ఒకసారి మాట్లాడాడు. దీనికంటే ముందుగా ఎన్నికల కంటే ముందుగానే మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరు కూడా ఈ విషయమై మరి అప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇంకా అందులో జరిగిన మ్యానిపులేషన్స్ మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది రాజకీయ దీంట్లో కొట్టుకుపోయే విధంగా జరిగింది. మరి అనుకోని పరిస్థితుల్లో కూటమి ఏర్పడటం, ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా రావటం, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవటం, ఇవన్నీ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతోటి ఇంకా సంబంధాలు మెయింటైన్ అవుతూనే ఉన్నాయి అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇప్పుడు సిట్టు కొత్త ఆధారాలు కనిపెట్టడం మొదలుపెట్టింది. ఇంత మనీ లాండరింగ్ జరిగింది అనగానే ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే అసలు స్వయాన ఈడీఏ రంగంలోకి దిగింది. కానీ ఇక్కడ ఈడీ రావటంలో కొంచెం తాత్సారం జరుగుతుందనేది అయితే వాస్తవంగానే కనపడుతోంది. మరి ఈ సమయానికి ఇప్పుడు ఈ అనిల్ బాబులాల్ చోక్రా అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మొత్తంతో ఈడీ ఖచ్చితంగా రావాలి. ఈడీ కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్న సిబిఐ ఈడీ కేసులు తీసేస్తే ఇప్పుడు కొత్త ఈడీ కేసులు తయారవ్వాల్సిన అవసరం ఎంతో కనపడుతుంది ఇక్కడ. ఇందులో ఈ అనిల్ బాబులాల్ చోక్రా అనే వ్యక్తి దగ్గర కొన్ని వందల డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఎవరైనా ఇలాగ మనీ రూటింగ్ కోసం వస్తే ఆయన ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న ఈ సొమ్ముని మాత్రమే కాదు, దీనికంటే ముందుగానే 2-3 సార్లు ఈడీ స్వయాన ఆయన మీద కేసులు పెట్టింది. అప్పట్లో 1,100 కోట్ల రూపాయలు ఈ మనీ లాండరింగ్లో ఈయన ఇంకా చాలామంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఏ రూపానికి వాళ్ళందరూ బయటకు వస్తారో మళ్ళీ యథావిధిగా ఈ వాళ్ళ ఆ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తుంటారో అది మనమేం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ వాళ్ళు బయటకు వస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే అన్ని దారులు రోమ్కే చేరతాయి అన్నట్టుగా ఈ మనీ లాండరింగ్లు మొత్తం ఈ ముంబైలో ఉన్న అనిల్ బాబులాల్ చోక్రా దగ్గరికే చేరుతున్నాయి. అలాగనే వైసీపీ నాయకులు కూడా అక్కడికే చేరారు. ఎవరికైనా సరే విషయాలు సేకరించడం మొదలు పెడితే సమగ్రంగానే తెలుస్తాయి అన్నట్టు వీళ్ళు ఎవరు బ్లాక్ని వైట్ చేసే వాళ్ళు ఉన్నారని ఎత్తుక్కుంటూ పోతే అనిల్ చోక్రానే దొరుకుతాడు. అతని ద్వారానే మార్చారు. మరి ఈ మార్పుడి విషయంలో ఈ బంగారం రూపంలో కానీ లేకపోతే గోల్డ్ బాండ్ల రూపంలో కానీ మార్చిన అంశాలు మొత్తం అనిల్ చోక్రా దగ్గరే మ్యాటర్ ఉంది అనేది సిట్టు కనిపెట్టడం మూలాన ఇప్పుడు ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గనక సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయి తీరతాడు అనేది సిట్టు ద్వారా తెలియవస్తున్న నిజం. ఇదే ఈరోజు కుండబద్దలు.